హాయ్ అందరికీ నమస్కారం. అసెంబ్లీలో ఒక కొత్త బిల్లు ప్రవేశపెట్టబోతున్నారు. ఆ బిల్లు ఏంటంటే మేయర్, మున్సిపల్ చైర్మన్లను ప్రజలే ఎన్నుకునే విధానం. వాస్తవానికి ఇది ఎలాంటి ప్రయోజనాలు ఇస్తుంది, ఎలాంటి నష్టాలు ఇస్తుంది అనేది ఒకసారి మనం చర్చించుకుందాం. ఒకసారి ఆ వార్త సారాంశం మీకు చెప్తాను. స్థానిక సంస్థలకు ప్రత్యక్ష ఎన్నికలు, శాసనసభ ముందుకు బిల్లు. మేయర్, మున్సిపల్ చైర్మన్ స్థానాలకు ఇక ప్రత్యక్ష విధానంలో ఎన్నికలు నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన మున్సిపల్ చట్ట సవరణ ప్రతిపాదనలకు మంత్రివర్గం ఆమోదంతో శాసనసభలో ప్రభుత్వం మంగళవారం బిల్లు ప్రవేశపెట్టనుంది. త్వరలో నిర్వహించే పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రత్యక్ష విధానం అమల్లోకి వచ్చేలా చర్యలు తీసుకుంటోంది. 2005కు ముందు ఉమ్మడి రాష్ట్రంలో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో మేయర్, మున్సిపల్ చైర్మన్లను ప్రత్యక్ష విధానంలోనే ఓటర్లు ఎన్నుకునేవారు. 2005లో పరోక్ష పద్ధతిలో ఎన్నికల నిర్వహణకు అప్పటి ప్రభుత్వం చట్టం తీసుకొచ్చింది. ఎన్నికైన కార్పొరేటర్లు తమలో ఒకరిని మేయర్గా, మున్సిపల్ ఎన్నికలు ఇది విషయం. దాని గురించి నేను మీకు చెప్పేస్తా. సహజంగా మనం ఒక మున్సిపాలిటీలో మేయర్ని ఎన్నుకోవాలి, లేదా మున్సిపల్ చైర్మన్. చిన్న మున్సిపాలిటీ అయితే మున్సిపల్ చైర్మన్ అంటారు, కార్పొరేషన్ అయితే మేయర్ అంటారు. సో కార్పొరేటర్లు మేయర్ని ఎన్నుకుంటారు, మున్సిపల్ కౌన్సిలర్లు మున్సిపల్ చైర్మన్ ఎన్నుకుంటారు. ఇది కదా పద్ధతి ఇప్పటి వరకు జరుగుతోంది. వాస్తవానికి 2004కి ముందు, నిజం చెప్పాలంటే 1986-87లో ఎన్టీ రామారావు గారు ప్రవేశపెట్టారు. ఏమని? ఈ పరోక్ష విధానం వద్దు, ప్రత్యక్ష విధానంలోకి వెళదాం అని. ఆ ప్రత్యక్ష విధానాన్ని మళ్ళీ దాన్ని క్యాన్సిల్ చేయడం జరిగింది. 2004లో కాంగ్రెస్ పార్టీ వచ్చాక మళ్ళీ దాన్ని క్యాన్సిల్ చేయడం జరిగింది. సో ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఏమనుకుంటున్నారంటే ప్రత్యక్ష విధానాన్ని తీసుకురావాలి అని చంద్రబాబు నాయుడు గారు అనుకుంటున్నారు. దాని మీద బిల్లు ప్రవేశపెడుతున్నారు. ఏంటి ప్రత్యక్ష విధానం అంటే, వాస్తవానికి ఇప్పుడు కౌన్సిలర్లు ఉన్నారు. మున్సిపల్ చైర్మన్, చిన్న మున్సిపాలిటీ గురించి మాట్లాడుకుందాం. కౌన్సిలర్లు ఉన్నారు. ఆ కౌన్సిలర్లు ముందు మనం ప్రజలు నేరుగా ఒక్కొక్క వార్డులో కౌన్సిలర్ని ఎంచుకుంటాం. ఒక 100 మంది కౌన్సిలర్లు ఉన్నారు అనుకుందాం. 100 మందిలో 51 మంది సపోర్ట్ చేసిన వాళ్ళు మున్సిపల్ చైర్మన్ అవుతారు. అలాగే కార్పొరేషన్లు అయితే 100 మంది కార్పొరేటర్లలో 51 మంది కార్పొరేటర్లు ఎవరినైతే సపోర్ట్ చేస్తారో వాళ్ళు మేయర్ అవుతారు. ఇది ఇప్పటి వరకున్న నిబంధన, ఇప్పటి వరకున్న జరుగుతున్నది. గత 20 ఏళ్లకు పైగా ఇదే జరుగుతుంది. అయితే ఇప్పుడు కొత్తగా రాబోయే దాంట్లో ఏమంటున్నారంటే, మీకు 2 ఓట్లు ఉంటాయి. ఒక ఓటు మనం ఏం చేస్తాం, కౌన్సిలర్కి కానీ కార్పొరేటర్కి కానీ ఒక ఓటు వేస్తాము. 2వ ఓటుని మున్సిపల్ చైర్మన్కి కానీ మేయర్కి కానీ వేస్తాం. అంటే 2 ఓట్లు వేయాల్సి వస్తుంది. సో 2 ఓట్లు వేయడం అంటే ప్రత్యక్షంగా మనము మున్సిపల్ చైర్మన్ని కానీ మేయర్ని కానీ ప్రత్యక్షంగా ఎన్నుకుంటాం. ఇంతకుముందు పరోక్ష పద్ధతి. సో వాస్తవానికి ప్రజాస్వామ్యంలో కూడా మనకి ఎమ్మెల్యేని ఎన్నుకుంటే ఎమ్మెల్యేలు ఒక వ్యక్తిని ముఖ్యమంత్రిగా చేసుకుంటారు. అంటే ప్రత్యక్ష ఎన్నిక కాదు. ఇది కూడా మనకు అసెంబ్లీ ఎన్నికలు కూడా పరోక్ష ఎన్నికే, అలాగే పార్లమెంట్ ఎన్నికలు కూడా పరోక్ష ఎన్నికే. మనం ఎంచుకున్న ఎంపీలందరూ కలిసి ఒకళ్ళని ప్రధానమంత్రిని చేస్తారు. ఇక్కడ కూడా ఎమ్మెల్యేలందరూ కలిసి ఒక ముఖ్యమంత్రిగా ఒక వ్యక్తిని చేస్తారు. అట్లా కాకుండా నేరుగా ముఖ్యమంత్రికి ఒక ఓటు, ఎమ్మెల్యేకి ఒక ఓటు ఉందనుకోండి, అదనమాట. ఇప్పుడు తీసుకొచ్చే పద్ధతి ఏంటంటే మున్సిపల్ చైర్మన్కి ఒక ఓటు, కౌన్సిలర్కి ఒక ఓటు, మేయర్కి ఒక ఓటు, కార్పొరేటర్కి ఒక ఓటు. ఈ రకంగా తీసుకురావడం ద్వారా కొంత మంచి సంస్కరణలు తేవచ్చు అని చెప్పేసి ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో ఒక రకంగా చెప్పాలంటే రెండిట్లో ఒక దాంట్లో మంచి ఉంది, ఒక దాంట్లో చెడు ఉందన్నమాట. మంచి చెడులు మనం ఒకసారి డిస్కస్ చేసుకుందాం. వాస్తవానికి మంచి చెడులు ఏంటంటే, ప్రజా మ్యాండేట్ అంటే ఒక మేయర్ని మనం నేరుగా ఎన్నుకున్నాం అనుకోండి, ప్రజల మద్దతుతో నేరుగా ఒక మంచి వ్యక్తిని, సో చాలా రాజకీయ అనుభవం ఉంది, చాలా గొప్ప వ్యక్తి, ఆ వ్యక్తి కౌన్సిలర్, కార్పొరేటర్గా గెలుస్తాడు. కానీ అతను మేయర్ అవ్వలేకపోవచ్చు. ఎవరో డబ్బులు ఖర్చు పెట్టుకున్న వ్యక్తి మేయర్ అవ్వచ్చు. అట్లా కాకుండా నేరుగా ప్రజలే నిర్ణయించే శక్తి, మాకు మేయర్గా ఎవరు ఉండాలని నిర్ణయించే శక్తి ప్రజలకే ఉంటుంది. అది అడ్వాంటేజ్. దానికి బద్ధుడై అభివృద్ధి చూపిస్తేనే నెక్స్ట్ మళ్ళీ మేయర్గా నేను గెలుస్తాను కాబట్టి మళ్ళీ దానికోసంగా అదే కష్టపడి పనిచేసే అవకాశం మేయర్కి వస్తుంది. సో కాబట్టి ఒక రకంగా చెప్పాలంటే ఈ అడ్వాంటేజెస్. హార్స్ ట్రేడింగ్ ఉండదు. అంటే మీరు 3-4 తగ్గారనుకోండి, అటునుంచి ఇటు కొండ, ఇటునుంచి అటు కొండాలు ఉండవు. ఎందుకంటే మనం మేయర్ నేరుగా ఎన్నుకునేస్తాం కదా, మళ్ళీ కార్పొరేటర్లతో పని లేదు. సో ఇది ఈ 3 అడ్వాంటేజ్లు. డిసడ్వాంటేజ్ ఏంటంటే 100 మంది కార్పొరేటర్లు ఉన్నారు, 100 మంది కార్పొరేటర్లు ఎన్నుకున్నారు, అందులో ఒకళ్ళని మేయర్గా ఎన్నుకున్నారు ప్రజల ప్రత్యక్ష ఎన్నిక ద్వారా. ఈ 100 మందిలో మేయర్ ఒక పార్టీకి చెందే ఉంటాడుగా. మేయర్ పార్టీ వాళ్ళు 40 మందే ఉండి
ప్రతిపక్ష పార్టీ వాళ్ళు 60 మంది ఉన్నారనుకోండి కార్పొరేటర్లు, ఇక నరకమే. అక్కడ ఏ బిల్లు అయినా కానీ 20 మంది అడ్డుకునేస్తారు. సో గతంలో అంటే రాజకీయాల్లో అలాంటి సిచ్యువేషన్ ఉండేది కాదు కాబట్టి అందరూ కాస్త మంచిగా సోబర్గా మంచిగా ఆలోచించేవారు కాబట్టి, సో మంచి అనుకున్నప్పుడు ప్రతిపక్షం వాడు కూడా మంచే కదా ఇది అని చెప్పి ఓటేసేవాడు. ఇవాళ ఎట్లా ఉంది సిచ్యువేషను? మంచిగా ఉన్నా కానీ దాన్ని వ్యతిరేకిస్తాం, అధికారంలోకి వస్తే దాన్ని వ్యతిరేకిస్తాం. ఇంగ్లీష్ మీడియం స్కూళ్లను అంతకుముందు తెలుగుదేశం పార్టీ ప్రవేశపెడితే అడ్వాన్స్ కోర్సులు అని చెప్పేసి నారాయణ గారు మున్సిపల్ మంత్రిగా ఉన్నప్పుడు మున్సిపాలిటీల్లో ప్రవేశపెడితే చంద్రబాబు అటువైపు వాళ్ళు వ్యతిరేకించారు. ఎవరు? వైసీపీ వాళ్ళు వ్యతిరేకించారు. అదే సమయంలో వైసీపీ అధికారంలో రాగానే ఇంగ్లీష్ మీడియం పెట్టంగానే తెలుగుదేశం వాళ్ళు వ్యతిరేకించారు. అంటే రాజకీయాల్లో ఎలా ఉంటుంది సిచ్యువేషన్ అంటే, అది మంచి అయినా కానీ మనం వ్యతిరేకించి తీరాలి, వాళ్ళు చేసే మంచిని కూడా మనం ఒప్పుకోవద్దు అనే పరిస్థితిలో ఉంటారు. అటువంటిప్పుడు 60 మంది కౌన్సిలర్లు లేకపోతే కార్పొరేటర్లు వేరే వాళ్ళు ఎన్నికై 40 మంది ఇంకో పార్టీలు ఇద్దాం, ఆ 40 మందికి సంబంధించిన వ్యక్తి అక్కడ మేయర్ కానీ మున్సిపల్ చైర్మన్ గారు అయ్యారనుకోండి, ప్రతి బిల్లును కూడా మోకాలంటే ప్రయత్నం చేస్తారు. సో ఇదొక మైనస్ అని చెప్పాలి. అయితే ఇందులో ప్లస్లు ఉన్నాయి, మైనస్లు ఉన్నాయి. మరి అసెంబ్లీలో ఎలాంటి చర్చ జరుగుతుంది రేపు అనేది చూడాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా కొంతమంది పెద్దలు చెప్పేది ఏంటంటే, ఉండాలి ప్రత్యక్ష ఎన్నికే ఉపయోగం, మేయర్గా ప్రత్యక్ష ఎన్నికే ఉపయోగం. ఆ మేయర్కు గెలిచిన తర్వాత మేయర్కి అపరిమితమైన అధికారాలు ఉండకూడదు. అపరిమితమైన అధికారాలు ఉంటే ఈ కౌన్సిల్ ఎవరిని కూడా లెక్క చేయడు. కొంత పరిమితికి లోబడిన అధికారాలు మేయర్కు ఉండాలా. అట్ ద సేమ్ టైం ప్రతి బిల్లుని అడ్డంగా వ్యతిరేకించేస్తే కూడా అలాంటి దానికి కూడా ఒక చెక్ పెట్టే సిస్టమ్ కనుక ఉంటే ఈ ప్రత్యక్ష ఎన్నికకు వెళ్ళొచ్చు, బాగుంటుంది. గతం కంటే కూడా పరోక్ష ఎన్నిక కంటే కూడా మెజారిటీ ఎక్కువగా తీసుకురావచ్చు, దీంట్లో అభివృద్ధి ఎక్కువగా చేయొచ్చు అని చెప్పేసి చెప్తున్నారు. సో మీ అభిప్రాయం ఏంటి? ప్రత్యక్ష ఎన్నిక ఉంటే బాగుంటుందా, పరోక్ష ఎన్నిక ఉంటే బాగుంటుందా? సో ప్రభుత్వం చేస్తున్న పని మంచిదా చెడ్డదా? మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్తే.